అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు 2 పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు. ఈరోజు మీరు చూసినట్లయితే పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశ గురి చేస్తాయి. గుర్తు తెచ్చుకోకండి. మానసికంగా తుఫాన్ తెస్తాయి. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడవిడి వాదనలు జరుగుతున్నప్పుడు మరి చక్కని పాత జ్ఞాపకాలను మాత్రమే గుర్తు తెచ్చుకోండి. లేకపోతే మీరు ఈరోజు గొడవలు ఎక్కువగా అవుతాయి. కొత్త క్లయింట్లతో చర్చలకు అది అద్భుతమైన రోజు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యంలో కొంత శిక్షణ కూడా ఉంటుంది. కుటుంబ జీవితం మంచి ఫలితాలు వస్తాయి. బంధువులను కలుసుకుంటారు. కూలర్లు ఇన్వర్టర్ల రంగాల వారికి శుభదాయకంగా ఉంటుంది. లీజు నూతన పెట్టుబడులు టెండర్లు వ్యవహారాల్లో పునరాలోచన మంచిది. కుటుంబం వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తుల కార్యాల్లో కొత్త శక్తితో పనిచేసే అవకాశాన్ని పొందుతారు. ఉద్యోగంలో సంపూర్ణంగానే ఉంటుంది. ముఖ్యమైన రుణ సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నమైనా సరే విజయవంతంగా పూర్తి చేస్తారు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఈరోజు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు మరింత హుషారుగా ముందడుగు వేస్తారు. తెలుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది. శ్రేయోభిలాషులు శుభవార్తలు అందుకుంటారు. మహిళలకు నిరుత్సాహం ఉన్నటువంటి విషయాల్లో ఈరోజు కాస్త దూరంగా ఉంటే మేలు. ఇక ఈరోజు మీకు నచ్చినటువంటి జీవిత భాగస్వామితోటి ఈరోజు గడిపే ప్రయత్నాలు ఉంటాయి. కొత్త ఉద్యోగం పొందుతారు. విద్యార్థుల మీద మరియు మానసిక భారాన్ని వదిలించుకుంటారు. ప్రేమ వ్యవహారాల విషయాల్లో కొంత ప్రధ్యానం ఉంటుంది. మీకు మంచి వార్తలను కూడా పొందటంలో మనసు సంతోషంగా ఉంటుంది. మరియు మీరు మీ బలమైన సంకల్ప శక్తి మరియు విశ్వాసం సహాయంతో చాలా ముఖ్యమైన పనులను చేయగలుగుతారు. రాజకీయ వాతావరణం సంతోషంగా ఉంటుంది. కారణంగా చాలా మరి మీకు పుణ్యం కూడా ఉంటుంది. మరి ఈరోజు చూసినట్లయితే మీ యొక్క సంబంధాలు చైతన్యం నింపుతాయి. ఈరోజు మీకోసం హానికరమైన పరిస్థితికి ఉండకూడదు. అటువంటి విషయాలకు అటువంటి మనుషులకు దూరంగా ఉండండి. వ్యతిరేక లింగ వ్యక్తులతో సమావేశాల్లో ఏర్పడేటప్పుడు గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకోండి. లక్కీ సంఖ్య 47, లక్కీ కలర్ కాంస్య. పరిహారంలో చూసినట్లయితే మరి చక్కగా ఈరోజు పరిహారం కొరకు రామాలయాన్ని దర్శించి పూజలు సమర్పించాల్సి ఉంటుంది. అర్చనలు చేయించాల్సి ఉంటుంది. మరియు పూజలు చేసిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని చిన్నపిల్లలకు పేదలకు పంచిపెట్టండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.